ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఐఎమ్ సో గ్లాడ్ ఈ నవరాత్రుల్లో మన క్లాస్ అవుతున్నందుకు. ఇప్పుడు గుప్త నవరాత్రులు నడుస్తున్నాయి కదా, రేపు పంచమి. సో ఎనీవేస్, హ్యావింగ్ అమ్మవారి గురించి మాట్లాడుకోవటం అనేది మన అదృష్టమే కనుక ఈ వీక్లో ఈ నవరాత్రుల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ సెషన్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్సో. ఓకే, సో మనము దుర్గా అమ్మవారి నామం గురించి చెప్పుకున్నాము లాస్ట్ సెషన్లో. దుర్గా అమ్మవారిని మనం ఉపాసన చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే దుఃఖహంత్రి సుఖప్రద అనే ఆ రెండు నామాలని చూసాము. దుఃఖాన్ని తొలగించి సుఖాలన్నింటినీ ఇస్తుంది అని. సో దుఃఖం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ నామం ఏంటంటే దుష్టదూర. దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, ఈ మూడు నామాలు ఒక లైన్లో ఉన్నాయి. ఇది మనం చదివేటప్పుడు వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎందుకంటే మనకి టెంపో ఎట్లా నడుస్తూ ఉంటుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖ హంత్రి, సుఖప్రద, ఎవరికైనా మధ్యలో బ్రేక్ చేసే అలవాటు ఉంటే మీరు ఒక్కసారి చదివి చూడండి. స్టార్టింగ్ నుంచి కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ద వే 16 లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, 8 వచ్చినప్పుడు అలాగా బ్రేక్ పెట్టడం అనేది ఒక రిథమిక్గా ఆ ఛందస్సుని బట్టి అది ఆటోమేటిక్గా వెళ్తుంది. కానీ కొన్ని చోట్ల వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ నాట్ టు బ్రేక్ ఇట్ వేర్ వీ షుడ్ నాట్ బి బ్రేకింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత అన్నామనుకో కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ద పాసెస్ అనమాట. అందుకే మనం నామం తీసుకుని నేర్చుకుంటే ఏమవుతుంది అంటే విల్ నాట్ డూ సచ్ మిస్టేక్స్. సో మనం ఇది దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. సో చదివేటప్పుడు దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. సో కొంచెం మనకి టెంపో తప్పినట్లు అనిపిస్తుంది మిగతా లైన్స్తో చూసుకుంటే. బట్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం చదివేటప్పుడు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్, క్యాచ్ ఇట్. ఎవరైనా చెప్పంగా ఉంటే కూడా ట్రై టు ఫిక్స్ ఇట్. ఓకే, ఎందుకంటే దురాచార శమని అనేది ఒక నామం, మధ్యలో కట్ చేస్తే మారిపోతుంది అనమాట మీనింగ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద నామం దుష్టదూర అనేది 4 అక్షరాల నామము. శ్రీ దుష్టదూరాయై నమః అంటే దుష్టులకి, దుష్టత్వానికి దూరంగా ఉంటుంది అమ్మవారు అని అనమాట. సో దాన్ని అలా అనగానే మనకి వెంటనే వచ్చేది క్వశ్చన్ ఏంటి అంటే, మరి అమ్మ అందరిలో అంతర్యామిగా ఉన్నప్పుడు దుష్టులలో ఉండకుండా వాళ్ళకి దూరంగా ఎలా ఉంటుంది అని. ఓకే, సో మళ్ళీ ఇక్కడ దూరంగా ఉండటం అని అంటే ఏంటి అని అంటే ఫిజికల్గా కాదు. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. సో మనం ఒక్కొక్కసారి ఏదైనా ఒక కీసో, ఫోనో, గ్లాసెసో అలాంటివి ఏవో మన బ్యాగ్లోనో, పాకెట్లోనో ఎక్కడో పెట్టేసుకుని మన దగ్గరే ఉంటుంది, అది మన చేతిలోనే. బట్ ఇల్లంతా వెతికేస్తూ ఉంటాము, ఎక్కడో పోయిందని అనుకుంటూ ఉంటాం, వెతుకుతున్నాం. అంటే ఎక్కడ ఉందో అక్కడ చూడకుండా లేని చోట్లంతా దానికోసమని వెతుకుతున్నాం అనమాట. సో అలా నెత్తి మీద గ్లాసెస్ పెట్టుకొని వెతికే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు కదా. సో అలాగా మనం ఏంటంటే అంతర్ముఖమై మనలోనే ఉన్న అమ్మవారిని మనం చూడకుండా బహిర్ముఖమై, అంటే మెటీరియల్ వరల్డ్ తోటి మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం ఎవ్రీ టైమ్, వి ఆల్సో ట్రై టు లుక్ అమ్మవారు. ఓకే, అన్నిట్లో అందరిలో చూడటం దాన్ని బహిర్ముఖత్వం అనిపించుకోదు. ఎందుకంటే మనం ఆ స్టేజ్కి వచ్చాము అని అంటే మనలో ఉండే అమ్మవారిని కూడా మనం దర్శించుకోగలిగే స్థితికి వచ్చి ఉంటాం. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసే ఈ బాహ్య క్రియలు ఏవైతే ఉంటాయో వాటన్నిటితోటి మనము వి ఆపరేట్ విత్ ఐడియా దట్ ఓకే, విష్ణు అంటే వైకుంఠంలో ఎక్కడో ఉన్నాడు, శివుడు అంటే కైలాసంలో, అమ్మవారంటే మణిద్వీపంలో, అలాగా ఎక్కడో మనకి దూరంగా ఉన్నారు అని మనం ప్రొజెక్ట్ చేసుకున్నంత వరకు వేదాంతం టర్మ్స్లో మనందరం కూడా దుష్టులమే. సో మనం ఏదో దుష్టులం అంటే బ్యాడ్ ఇంటెన్షన్సే ఉన్నాయని కాదు. చెప్పా కదా, వేదాంతం కొంచెం హార్ష్గానే చెప్తుంది. సో ఎంతవరకు అయితే మనం అదే అంతర్ముఖం అయ్యి మనలో ఉన్న దైవాన్ని మనం దర్శించుకోలేకపోతామో అప్పుడు మనందరం కూడా దుష్టులమే అని అంటారనమాట. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, కదిలే ప్రతి వాటిలో, కదలని అచరమైన సృష్టిలో, చరాచరం అని అంటాం కదా, ఆ చరము అచరము వాటిట్లో చాలా దూరంగా, తద్దూరే తద్వంతికే, చాలా దూరంగా ఉంది, మళ్ళీ అత్యంత దగ్గరగా ఉన్నది, అన్నిటి లోపల ఉన్నది, అన్నిటి బయట ఉన్నది. అది అమ్మవారంటే ఈ డెఫినేషన్ అన్నమాట. సో అలాగా ప్రతి దాంట్లోనూ ఉంది, అన్నిటికీ దగ్గర, అత్యంత దగ్గరైనది. అంటే మనలోనే ఉంది అని అంటే ఎంత దగ్గర, బట్ వీ ఫెయిల్ టు రియలైజ్. కనుక అత్యంత దూరం మనకు, అసలు ఆ లోకాన్ని మనం చేరగలుగుతామా, వెరీ అబ్స్ట్రాక్ట్ ఐడియా అది. సో అది ఎంత దూరం అని అనిపిస్తుంది, బికాస్ మనం కంటితో చూడలేము, మనసుతో భావించలేము. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. సో అలా అన్నమాట. సో ఈ దేశ కాలమాన పరిస్థితులకి అనే పరిమితి లేకుండా, లిమిటేషన్స్ లేకుండా, ఒకే టైంలో అన్ని ప్రదేశాలలో, అందరిలో, అంతటా, అనంత విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక మళ్ళీ మనలో కూడా చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక, అంటే కదిలే వాటిలో చైతన్యంగా, కదలని వాటిలో జడశక్తిగా, అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్నది అమ్మవారి. సో ఈ భావాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక మనం చూసే దృక్పథాన్ని బట్టి అమ్మ మనకి దూరమా దగ్గర అనేది మనం చెప్పగలుగుతాం. మనకి ఇదంతా అర్థమైంది, అన్నిటి లోపల, అందరి లోపల ఉన్నది అమ్మే, నాలో కూడా ఉంది అని మన అనుభవానికి తెచ్చుకున్నాం అనుకో, అర్థం థియరటికల్ గా కాకుండా అనుభవానికి తెచ్చుకున్నాము అని అంటే అమ్మని మించి దగ్గరైనది ఇంకోటి లేదు. ఇలా ప్రాణవాయువు రూపంలో అంటి పెట్టుకొని నిరంతరం మనల్ని ఉన్నది ఇంకేమన్నా ఉందా? ఆ ప్రాణమే కదా, ఆ ప్రాణశక్తి అమ్మవారే అనేది ఒకటి మనకి గ్రహింపుకి వస్తే మనలో ఉన్నది అంత క్లోజ్గా ఉంది అమ్మవారే అనేది మనకు తెలుస్తుంది అనమాట. లేదు కాదు అని అనుకుంటే మనం ఎంత దూరం అనుకుంటే అంత దూరం. సో పాయింట్ ఆఫ్ వ్యూ, మన దృక్పథాన్ని బట్టి అమ్మ దగ్గర దూరమా అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందాక వేదాంత పరంగా మనం చెప్పుకున్న ఇలా అంతర్ముఖంగా చూడకపోతే అని, బట్ అలాంగ్ విత్ దట్ మనలో ఏమైనా దుష్ట బుద్ధులు కానీ, దురాలోచనలు కానీ, లేకపోతే ఈ షడ్రిపులు, అదేంటి రాగద్వేషాలు, మదమోహాలు, లోభము, మాత్సర్యం, ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ మనం ఉంటే కూడా మనకి దూరంగానే ఉంటుంది. ఆబ్వియస్లీ మన అమ్మకి దగ్గర అవుతున్నామనంటే ఇవన్నీ ఒకటి ఒకటి పడిపోవాలి. అది పడనంత వరకు అమ్మ మనకి ఎప్పుడు అందినంత దూరమే. దగ్గరకు చూసినా, దూరంగా చూసినా విల్ నెవర్ రీచ్ హర్. సో ఆ దూర అంటే ఆ దుష్టత్వాన్ని మనం వదిలించుకునే వరకు అమ్మ మనకి ఎప్పుడు దూరమే అని అదొక మీనింగ్ అనమాట. న భజంతి కుతర్కజ్ఞ దేవి విశ్వేశ్వరీం శివాం. కుతర్కజ్ఞులు విశ్వేశ్వరి అయిన అమ్మవారిని భజించరు, ఆశ్రయించరు. ఓకే, అంటే వాళ్ళకి ఇంకా మరీ దూరం. ప్రయత్నం చేసే వాళ్ళకి అది దగ్గర, దూరమా, ఎంత సాధన చేయాలి, ఎంత కష్టపడాలి అనేవి ఉంటాయి. అదే అసలు ఆలోచనే లేకుండా పుట్టాము, బ్రతికాము, పోతాము, డజంట్ మ్యాటర్ అన్నట్లుగా ఉండే వాళ్ళకి ఎంత దూరం అమ్మవారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాంటి ఆ కుతర్కాలు చేసే వాళ్ళకి అమ్మవారిని అసలు భజించరు, ఆశ్రయించరు అని. అసలు మనకిప్పుడు సనాతన ధర్మంలో ఏదైనా చెప్పారు అని అంటే కనుక, బికాస్ ఇట్ ఈస్ సెట్ సో యూ డూ దిస్ అని చెప్పేసి స్ట్రిక్ట్ రిజిడ్ రూల్స్ లాగా ఏది చెప్పి మన మీద ఇంపోజ్ చేయటం అనేది మన సనాతన ధర్మానికి విరుద్ధమైన విషయం అన్నమాట. చెప్పారు, ఎవరు చెప్పారు? ద్రష్టలైన మహర్షులు, లేకపోతే దేవతలు, వాళ్ళు చెప్పిన విషయాలు ఇవి. నువ్వు నమ్ముతావా, నమ్మవా, లేకపోతే ఏం చేస్తావు, అప్ టు యూ. అది ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే శృతిమత తర్కోనుసంధీయతాం అన్నారు ఆదిశంకరులు సాధనా పంచకంలో చెప్తూ, శృతిమత తర్కోనుసంధీయతాం. సో శృతిలో అంటే వేదాల్లో చెప్పబడింది కదా అని నువ్వు బ్లైండ్గా ఏది నమ్మద్దు అని చెప్తారు. ఎంత బ్యూటీ చూడండి మన రిలీజియన్లో ఉన్నది. అది ఎవరో చెప్పారని ఏది నువ్వు బ్లైండ్గా నమ్మద్దు, నీకు నువ్వు తెలుసుకో. అంటే తర్కం అనేది అంటే లాజిక్ దేనికోసం? సంధీయతం, అనుసంధానం చేయటానికి. వేదాల్లో మనకి చెప్పబడిన వాక్యం ఇది, నా బుద్ధికి ఒకలా తోస్తోంది, సో ఆ తర్కంతో ఆలోచిస్తే నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను. సో యు విల్ నాట్ గో బియాండ్ ద స్కోప్ ఆఫ్
శాస్త్రాల్లో చెప్పిన దాన్ని దాటి వెళ్ళం, వాటి సహాయంగానే తీసుకుని బట్ మనం తార్కికంగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఎంకరేజ్డ్ అనమాట ఏదైనా సరే. అందుకే మనకు అన్ని చిన్న క్యాప్స్యూల్స్గా, లేకపోతే ఈ మనము అదేంటి నచికేతుడు స్టోరీలో, లేకపోతే ఎన్నో చోట్ల మనం చూస్తాం గురువు విల్ నాట్ డైరెక్ట్లీ గివ్ అవే ద ఆన్సర్. వాళ్ళు ఒక నక్షల్ లాగా ఒకటి చెప్పేసి నీ తర్కాన్ని ఉపయోగించి నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకో అంటారు. బికాస్ మనకు కావాల్సింది ఆ వివేచన, విచారణ. సాధన అంటే కూర్చొని ఆ స్తోత్రాన్ని బైహార్ట్ చేసేయటము, 100 సార్లు చదవటం, 1000 సార్లు చదవటం, దట్ ఈస్ నాట్ సాధన. సాధన అంటే నువ్వు చదివావు సరే, దాన్ని మీద రిఫ్లెక్ట్ అవ్వాలి మనం, ఎంతవరకు మనం దాన్ని అనుసంధానం చేసుకోగలుగుతున్నాము విత్ అవర్ థాట్ ప్రాసెస్, విత్ అవర్ యాక్షన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేదు ఆ వివేచన చేసేటప్పుడు మనం శాస్త్రాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఓకే, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, వాటి పట్టుకొని వాటి ద్వారా చేస్తే మంచి తర్కమే. కాకపోతే కుతర్కం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే వితండవాదం అనమాట. ఇంకా లాజిక్ అసలు సెన్సే లేదు, అది లాజిక్కే కాదు యాక్చువల్లీ, బట్ అది నువ్వు లాజిక్ అని అనుకుంటే కూడా ఇట్స్ కాల్డ్ అదేంటి మాటే రావట్లేదు, కుతర్కం. ఓకే, అది బ్యాడ్ తర్కం అనమాట. ఆ కుతర్కానికి వితండవాదం చేస్తే అది కుతర్కం అవుతుంది. ఇట్స్ నాట్ ఎంకరేజ్డ్ అట్ ఆల్ అనమాట. ఎందుకంటే దట్ డజంట్ హెల్ప్ ఎనీ వన్. నువ్వు వాదించే వాళ్ళకి హెల్ప్ లేదు, నీకు హెల్ప్ లేదు. సో నిజంగా విజ్ఞత ఉన్న వాళ్ళైతే అలాంటి తర్కాలని కట్ చేసేస్తారు, వదిలిపెట్టేస్తారు అసలు. ఓకే, సో ఆ గురువుల వాక్యం ప్రమాణంగా మనకున్న ఎంతో వాంగ్మయం ఉంది, వాటి ప్రమాణంగా తీసుకుంటూ వివేచన, విచారణ మనం చేసి ఆ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే కనుక దట్ ఈస్ కరెక్ట్ తర్కం. ఆ తర్కించటం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కదా మనకి కొత్త కొత్త, అంటే ద మోర్ వి రిఫ్లెక్ట్ ఆన్ ఇట్, అసలు దీని మీనింగ్ ఏంటి, ఈ నామం తర్వాత ఈ నామం ఎందుకు పెట్టారు, అలాంటి మనకి అసలు ఆలోచన, లేకపోతే కొన్నిసార్లు చదువుతుంటే ఇక్కడ ఇలా ఎందుకు అన్నారని ఒక సందేహము వస్తే చాలా మంచిది. బ్లైండ్గా చదువుకుంటూనే పోతాం, నాకు ఈ జన్మకి చాలు అని అనుకుంటే దట్స్ ఆల్సో అన్ ఆప్షన్. దానివల్ల ఉపయోగం లేదు అని అనను, కానీ సాధన కొంచెం బెటర్గా అవ్వాలి అని అంటే ఈ తర్కం అనేది మనకు చాలా అవసరం అనమాట. సో వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్. శాస్త్రము, గురువులు చెప్పిన దీనికి ఆధారంగా చేసుకుని మనం తర్కించుకుంటే అప్పుడు మనకు వచ్చే సందేహాలు నివృత్తి అయ్యి మోర్ అనుసంధానం అనేది జరుగుతుందన్నమాట. కుతర్కం చేసే వాళ్ళే ఇక్కడ దుష్టులు అని అనదర్ టర్మ్ అనమాట. ఈ తర్కం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, చెప్పబడింది చాలా గొప్ప విషయం, కానీ మన బుద్ధి ఇక్కడెక్కడో ఉంది. మనం అక్కడికి చేరుకోవాలి అని అంటే కొన్ని క్వశ్చన్స్, కొంచెం లాజిక్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ లైక్ ఎ మ్యాథ్ ప్రాబ్లం, ఇది ఉంది దీనికి ఇది ఆన్సర్ అని ఎవరో చెప్పేస్తే యూ కాంట్ రీప్రొడ్యూస్ ఇట్. నీకు అర్థం కాలేదు కాంటెక్స్ట్, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని. అందుకే ఒక మ్యాథ్స్ అది డిరైవ్ చేయడం కోసం ఇన్ని స్టెప్స్ చేస్తూ వస్తాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ తర్కం. సో ఆ తర్కం ఈజ్ హెల్పింగ్ యూ గెట్ టు ద ఆన్సర్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్, ఎందుకు ఎక్కడ ఏది చేస్తున్నాము అనేది. ఆ ఎక్స్పాన్షన్, ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా ఈ కుతర్కాలు చేసే వాళ్ళకి కానీ, మనస్సులో దుష్టత్వం ఉన్న వాళ్ళకి కానీ, దురాలోచనలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా అంతర్ముఖం కాకుండా బహిర్ముఖంగా పుట్టామా బ్రతికామా అయిపోయిందా అన్నట్లుగా బ్రతికేసే వాళ్ళకి అమ్మ చాలా దూరంగా ఉంటుంది. దట్ ఈస్ దుష్ట దూర. నెక్స్ట్ నామం వచ్చి దురాచార శమని. ఓకే, మొత్తం ఒకటే నామము, 7 అక్షరాల నామము, శ్రీ దురాచార శమన్యై నమః. ఓకే, శాస్త్ర విరుద్ధ ఆచారం శమయతీతి దురాచార శమని. నిరుక్తి డెఫినేషన్ అంటే శాస్త్ర విరుద్ధమైన ఆచారాన్ని శమింపచేస్తుంది కనుక దురాచార శమని. సో ఏది సదాచారము, ఏది దురాచారం అనేదో మనం కొత్తగా ఆచారాలని పుట్టించటం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, శాస్త్రవాక్యం చెప్పేదే ఆచారం. ఓకే, మనం అదేంటి ఇది నిష్క్రియ అనే నామం చెప్పుకున్న దగ్గర మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఏంటంటే శాస్త్ర విహితమైనవి కొన్ని ఉంటాయి మనకు అందరికీ, ఇది చేసి తీరాలి అని శాస్త్రాల్లో చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నిరోధించబడ్డవి కూడా కొన్ని ఉన్నాయి, ఇవి చెయ్యకూడదు అని, అంటే నిషేధాలు అనమాట. సో విహితాలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి. సో ఆ శాస్త్రంలో చెప్పారు సదాచారం అంటే ఏంటి, దురాచారం అంటే ఏంటి అని. సో మనం కొత్తగా ఇప్పుడు కూర్చొని టైం మారిపోయింది అందుకని ఇది సదాచారం దురాచారం అయిపోయింది, లేకపోతే దురాచారం సదాచారం అయిపోయింది అని చెప్పే అర్హత
మనకి లేదు. కొత్త కొత్తగా ఎవరైనా అలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే మనం అవన్నీ కొట్టిపడేయాలి. ఎందుకంటే శాస్త్రాల్లో ఏది చెప్పబడిందో అది ఆల్రెడీ చెప్పబడింది. మనం చూసిన లైఫ్ కన్నా లేకపోతే మన ఊహ వెళ్ళగలిగే దానికన్నా బియాండ్గా చాలా వెళ్ళారు మన ఋషులు. చెప్పారు కదా, వాళ్ళందరూ ద్రష్టలు. అంటే భవిష్యత్తును కూడా దర్శించి ఎలా ఉండబోతోంది కాలం దానికి తగ్గట్టుగానే రాశారు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ చేంజింగ్ ఎనీథింగ్ అనమాట. సో ఈ శాస్త్ర నిషిద్ధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దురాచారాలే. శాస్త్రం చెయ్యమని చెప్పినవన్నీ సదాచారాలు, వద్దు అని చెప్పినవన్నీ దురాచారాలు. సింపుల్. ఓకే. సో మనం చేయాల్సినవి చేయకపోయినా, చెయ్యకూడదు లేకపోతే చెయ్యొద్దు అన్నవి చేసినా రెండు విధాలుగాను మనం బోల్డ్ పాపాలని మూట కట్టుకుంటాం ఒక సంచిలాగా. అందుకే అవన్నీ సంచిత పాపాలు. అండ్ వీ క్యారీ, ఒక బ్యాగ్ క్యారీ చేసినట్లుగా చక్కగా సంచిలో వేసుకొని మనకి అసలు నొప్పి తెలియట్లేదు, వెయిట్ తెలియట్లేదు, హ్యాపీగా క్యారీ చేస్తున్నాం. బట్ వీ హ్యావ్ సో మచ్ బ్యాగేజ్ వీ హ్యావ్ బీన్ క్యారింగ్ పాత పూర్వజన్మల నుండి అనమాట. సో ఆ సంచిత పాపాలన్నింటినీ మనం క్యారీ చేస్తుంటే అవన్నీ ఈ జన్మలోనే మెటీరియలైజ్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఓ ప్రతిదానికి ఒక సీడ్ నాటితే జర్మినేషన్కి టైం పడతాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కంత టైం పడుతుంది. సిమిలర్లీ మనం చేసే పాపాలకు కూడా అవి పరిపక్వతకి రావటానికి దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది. టైం అయినప్పుడు తప్పకుండా వస్తుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ మాత్రం కొంచెం బుద్ధి ఉన్నప్పుడు అమ్మ పాదాలు పట్టుకొని, అమ్మ మనసు చంచలంగా ఉంటుంది అండ్ ఐ హ్యావ్ సో మెనీ, ఈ ఇంద్రియాలతోటి ఉండే నాకు టెంప్టేషన్స్ చాలా ఉంటాయి, తెలియక నేనేమన్నా దురాచారం చేసేస్తానేమో, నన్ను ఒక్కంట కనిపెడుతూ ఉండు తల్లి అని ఆ బాధ్యతను కూడా అమ్మకే అప్పగిచ్చేసామనుకో మనకు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఏదో అమ్మకి అప్పగిచ్చేసాం కదా ఇంకా మనకు సంబంధం లేదు అని వదిలేయటం కాదు. అమ్మకి అలా చెప్పాను, సో నేను కూడా వాచ్ చేసుకోవాలి నన్ను నేను అని ఒక చిన్న అవేర్నెస్ తోటి ఉంటాము. తప్పులు అనేవి ఇక మీదటైనా చేయకపోతే ఆ సంచిలో ఎక్స్ట్రా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోకుండా ఉంటాం, ఎక్కువ పాపాలు చేయకుండా. సో ఆ కొత్త కొత్త కుకర్మలు అవి చేయకుండా, కొత్త దుష్కర్మలు అవి చేయకుండా ఉండాలి అని అంటే అమ్మనే ఆశ్రయం అనమాట. సో ఈ దురాచార శమని అంటే ఏంటి అని అంటే ఆ దురాచారాలు చేయాలి అనే ఆలోచనలని కూడా అమ్మ తప్పిస్తుంది. ఎప్పుడు ముందు చేసిన దురాచారాల వల్ల ఏమైనా పాపం వస్తే అది కూడా అమ్మకొక్కతికే ఇది రైట్ ఉంది, దట్ షీ కెన్ రైట్ ఆఫ్. లైక్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటారు, క్షమాభిక్ష అని పెట్టగలుగుతారు ఎంత క్రిమినల్కైనా సరే. నువ్వు సుప్రీంకోర్టు ఏదన్నా సరే తీర్పు ఉండని, ప్రెసిడెంట్ హ్యాస్ రైట్ టు ఓవర్కమ్ దట్ డెసిషన్, రైట్? ఓవర్ రైట్ చేసేగలిగే పవర్ ఉందన్నమాట. అలాగా అమ్మవారికి మన చిన్న చిన్న ఈ పాపాలని పోగొట్టడం ఇట్స్ వెరీ ఈజీ. కానీ అమ్మ ఏం చూస్తుంది, అలా తీసేయటానికి డూ వి డిజర్వ్ ఇట్ అంటే మనం దానికి తగ్గంత సాధన చేస్తున్నామా, ఈ బుద్ధి వచ్చిన తర్వాత కొత్త దుష్కర్మలు ఏం చేయకుండా ఉంటున్నామా, అలాంటివన్నీ చూస్తుందన్నమాట. సో మనకి అలా అమ్మ దురాచార శమని అయ్యి మన పాపాలని వీటిని దూరం చేస్తుంది అని అనుకోవాలంటే మనకి జస్ట్ కావాల్సింది నమ్మకము, భక్తి, శ్రద్ధ. గురువాక్యం శాస్త్రవాక్యం మీద శ్రద్ధ ఉండాలి, చేస్తుంది అమ్మ అనే ఒక నమ్మకం మనకు ఉండాలన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. అంటే ఏం చెప్పారంటే పరమ పాపాత్ములైనా సరే అనన్య భక్తితో, ఇక్కడ క్లాజ్ అదనమాట. ఎంత పాపాలైనా నామం చెప్పేస్తే సరిపోతుందా, భజతే మాం అనన్య భాక్ అంటే అనన్యమైన భక్తితోటి నన్ను స్మరించిన వాళ్ళకి ఎంతటి పాపాత్ములైనా సరే వాళ్ళని ధర్మాత్ములుగానే పరిగణించాలి అని చెప్తున్నారు. మనం ఎన్నోసార్లు విని ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అజామిలుడి స్టోరీ వింటే ఇష్టం వచ్చినట్లుగా లైఫ్ అంతా స్పెండ్ చేసినా కూడా కొడుక్కి అల్లారు ముద్దుగా నారాయణ అని పేరు పెట్టుకుని ప్రేమతో నారాయణ నారాయణ అని పిలుస్తూ అదొక రకమైన భక్తి, ప్రేమ, వీటితోటి ఆ నామం పట్ల ఉండే దీంతో పిలుస్తూ అంత్యకాలంలో కూడా నారాయణ నామస్మరణ చేస్తూ వదిలాడు కనుక యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు దెబ్బలాడుకోవడం మనం చాలా స్టోరీస్ లో విని ఉంటాం, రైట్? సో వాళ్ళని ధర్మాత్ములుగానే పరిగణించాలి అని పరమాత్మే చెప్పారు తన నోటితోటి. ఏమని?
సాధురేవ సమంతవ్య, వాళ్ళని సాధువులుగానే పరిగణించి ఇది చేయాలి అని చెప్పేసి. సో అది ఒక ఎగ్జాంపుల్. తర్వాత వాల్మీకి ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, రైట్? ఒక అంటే బందిపోటు లాగా అరణ్యంలో ఉండి అటు ఇటు వెళ్ళే వాళ్ళని అందరినీ దోచుకుని బ్రతికే ఒక లైఫ్లో ఉన్న వాల్మీకి నారదుడు వచ్చి ఒక చిన్న ఐ ఓపెనింగ్ థింగ్ చెప్పి రామనామాన్ని స్మరించుకోమని చెప్పాడు, అంతేనా? సో ఆయనకి రామ అనటం కూడా రాలేదు ఫస్ట్లో వాల్మీకి, ఆది కవికి. మరామ రామ రా అని చెప్పుకొని అని అంటే ఆ మరామ రామ 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 రా బికేమ్ రామ 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 కదా. సో అలాగా నామస్మరణ చేసుకోవటం వల్ల వాల్మీకి రత్నాకరుడు నుంచి వాల్మీకి ఎలా అయ్యాడనేది ఆ ట్రాన్సిషన్ మనం చూసాం. సో ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట మనకి. ఒకటి భగవద్వాక్యంలో విన్నాము, తర్వాత చరిత్రలో ఇలాంటివి జరిగిన సంఘటనలు చూసాం మనం ఎగ్జాంపుల్. సో నామస్మరణ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటి ఈ సంచిత పాపాలు పడిపోవాలి అని అంటే నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే. కలియుగంలో నామాన్ని మించినది, నామస్మరణని మించినది ఇంకోటి లేదు. ఎంత సింప్లిఫై చేసేసారు చూడండి. ముందైతే ఎంతెంతో ఘోరమైన తపస్సులు, లేకపోతే ఉపవాసాలు, వ్రతాలు, యాగాలు అవన్నీ చేయాలి. కలియుగంలో మనకు అంత సీన్ లేదని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే నామస్మరణాద్ అన్యోపాయం, నామస్మరణను మించిన అన్యమైన ఉపాయం అనేది ఇంకేది లేదు. ఎందుకు? భవతరణే, ఈ భవసాగరాన్ని దాటడానికి. అంత సింపుల్. అది కూడా మనం చేయలేకపోతున్నాం. కాకపోతే చేస్తే మనసా వాచా కర్మణ నిరంతరం అనన్య భక్తితో, ఇవి క్లాజెస్ అన్నమాట. అలా చేస్తే తప్పకుండా ఈ భవసాగరాన్ని దాటిపోగలము అనే ఒక ధీమా అనేది ఉంది. సో ఆ విధంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కాంటెక్స్ట్లో దుర్గా నామం దాని విశిష్టత గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో దుర్గా నామస్మరణ వల్ల, ఆరాధన వల్ల ఈ దురాచార శమని అయిన అమ్మ మనం దుర్మార్గంలో పయనించకుండా మన కోర్స్ కరెక్ట్ చేసి సన్మార్గంలో పెట్టి దురాచారాలు చేయకుండా సదాచారం వైపే మనసు మళ్ళేటట్టుగా చేసి మనం సదాచారాలే చేసేటట్లుగా చేసి పూర్వం మనం ఏమైనా పోగు చేసుకున్న దురాచారాల వల్ల వచ్చిన పాపాలు ఉంటే వాటిని కూడా దూరం చేస్తుంది అని ఈ నామాల్లో మనకు చెప్తున్నారు. దుష్ట దూర దురాచార శమని అనే నామాల్లో. సో మన సాధన ఎలా చేయాలి అని అంటే టు బిగిన్ విత్ మనకు అందరికి తెలిసింది సదాచారాన్ని పాటించడం ఫస్ట్ మొదలు పెట్టాలి, రైట్? దురాచారాన్ని వదిలించుకోవటం ఎలాగో ఆటోమేటిక్గా అవుతుంది. అండ్ సంచితమైన దురాచారాలని ఎలా దూరం చేసుకోవాలో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అమ్మ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ప్రొవైడెడ్ మనం సదాచారంలో ముందుకు సాగుతూ ఉంటే పూర్తి నమ్మకము, భక్తి, శ్రద్ధతోటి అప్పుడు అమ్మవారు ఆటోమేటిక్గా దూరం చేస్తుంది. సో సదాచారంతో దురాచారానికి చెక్ పెట్టగలం మనం. సో ఫస్ట్ స్టెప్ ఈస్ డూ శాస్త్రవిహితమైన సదాచారం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి మనందరం. తర్వాత నామం వచ్చి దోషవర్జిత. 5 అక్షరాల నామము శ్రీ దోషవర్జితాయై నమః. ఓకే, ఈ దుష్ట దురాచార శమని అయిన దుర్గమ్మకి ఎటువంటి దోషాలు లేవు కనుక దోషవర్జిత అని చెప్తున్నాం. అయితే ఒకవేళ అమ్మవారికి ఏదైనా దోషాలు ఉండి, వర్జిత అంటే వదిలిపెట్టడం కదా. సో అలాగా అమ్మవారికి ఏమైనా దోషాలు ఉండి వాటిని అమ్మ వదిలిపెట్టుంటే కనుక వర్జిత దోష అవుతుంది అమ్మవారు, రైట్? బట్ ఈ దోషాలు అనేవి అమ్మ దరిదాపుల్లో కూడా చేరలేకపోయాయి, నెవర్ విత్ అమ్మ. అందుకని దోషవర్జిత అన్నమాట. సో ఆ దోషాలు ఎప్పుడు అమ్మని చేరలేకపోయాయి. మీకు గుర్తుంటే కనుక నీరాగ రాగమథని నామం నుండి నిష్క్రియ నిష్పరిగ్రహ అనే నామం వరకు మనం చెప్పుకున్నాం. ఈ దోషాలని అమ్మ తొలగిస్తుంది అని చెప్పుకున్నాం, చాలా నామాలు. ఆ నామాలన్నిట్లో 17 దోషాలు చెప్పుకున్నాము. అవి నేను చదువుతాను, మీనింగ్ చెప్పను, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 1-2 సార్లు అయిపోయినట్లుంది. రాగం, మదం, అహంకారం, చింత, మోహం, మమకారము, పాపము, క్రోధం, లోభం, సంశయం, భవం, వికల్పం, బాధ, భేదం, నాశం, కర్మబంధం, పరిగ్రహం. ఇవి 17 దోషాలు మనకు అందరికీ ఉన్నాయి, అమ్మవారికి లేవు. అమ్మని ఆశ్రయించటం వల్ల ఈ దోషాలని అమ్మే దూరం చేస్తుంది అనమాట మనకి కూడా. సో అమ్మకి ఇవేవి లేవు కనుక అమ్మ దోషవర్జిత. మనం ఈ దోషాలన్నీ ఉన్నాయి, అన్ని కాకపోతే మెజారిటీ ఉంటాయి మనందరికీ. ఓకే,
ఒక ఉపాధి తీసుకుని ఉన్న ప్రతి జీవికి 6 దోషాలని చెప్తారు. అగైన్ ఇవి కూడా మళ్ళీ వేదాంతం టర్మ్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి డెఫినేషన్స్కి. సో ఇక్కడ ఈ 6 దోషాలు ప్రతి జీవికి, ఉపాధి పొందిన ప్రతి జీవికి ఉంటాయి అని. అవి ఏంటి అంటే అస్థి ఉండటము, జాయతే పుట్టటము, వర్ధతే పెరగటము, విపరిణమతే అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వటము. పుట్టిన వాళ్ళం ఒకలా ఉండిపోవట్లేదు కదా, పెరుగుతున్నాం, రోజు రోజుకి వర్ధమానం అవుతున్నాం. వర్ధమానము ఏదో ఒకటి సమ్ చేంజ్, పరిణామం అయితే వస్తుంది మనలో. క్షీయతే ఎట్ వన్ పాయింట్ ఏజ్ అవుతూ ఉంటుంది, జర రోగం బారిన పడతాము, డిటీరియరేట్ అవుతాము, క్షీణిస్తాం. ఆ తర్వాత నశ్యతే చివరికి నశించిపోతాం. ప్రతి ఒక్క ఉపాధి పొందిన ప్రతి జీవికి ఉండే సైకిలే కదా ఇది, ఇంక్లూడింగ్ పశువులు, మనకి అందరికీ కూడా పుడతాము, పెరుగుతాము, కొన్నాళ్ళు ఉంటాము, పెరుగుతాము, ఆ తర్వాత క్షీణిస్తాము, మరణిస్తాము, అన్నీ మనకే ఉంటాయన్నమాట. సో ఇవి ఏవి లేవు, ఇవి దోషాలంటే అనమాట. 6 దోషాలుగా చెప్తారు. ఈ 6 దోషాలు అమ్మవారికి లేవు కనుక అమ్మ దోషవర్జిత. సో దోషవర్జిత కనుకే అమ్మ ఇప్పుడు మనం క్లీన్గా ఉంటేనే ఇంకొకరిని క్లీన్గా చేయగలుగుతాం. అవునా? నేను ఇప్పుడు నా బురద చేతులతోటి ఉండి మిమ్మల్ని పట్టుకుంటే నా బురద మీకు అంటిస్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ క్లెన్జింగ్ యూ కదా. సో సిమిలర్లీ అమ్మ దోషవర్జిత కనుకనే, అమ్మ అంత శుద్ధం కనుకనే మనల్ని కూడా శుద్ధిగా చేయగలుగుతుంది, ఆ దోషాలని తీస్తుంది. మనకి కావాల్సిందల్లా శరణాగతి, ఇందాక చెప్పుకున్నట్లు శ్రద్ధ, భక్తి, నమ్మకం, అనన్య భక్తి, ఆ తర్వాత ఇదేంటి సాధన చేస్తూ ఉండాలి. అంటే ఏంటి, సదాచారాలు పట్టుకొని మనం వెళ్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మన దోషాలని కూడా అమ్మ తొలగిస్తుంది. సో అది సాధన ఎందుకు ఇంపార్టెంట్, సదాచారాలు చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనం ఏదో ఇప్పుడు అంటాం కదా, గాల్లో దీపం పెట్టేసి అమ్మ నీదే బాధ్యత అని వదిలేస్తే ఫూలిష్నెస్, రైట్? మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. లైఫ్లో ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేస్తూ అమ్మవారిని సహాయం అడిగితే అమ్మ చేస్తుంది అంతే. కానీ నేను నీకు దండం పెడతాను, నాకు ఎగ్జామ్లో 100 మార్క్స్ ఇచ్చేయంటే ఇవ్వదు. నేను నీకు దండం పెడతాను, నేను ఎంత కష్టపడగలుగుతానో అంత కష్టపడతాను అని ఒక జెన్యూన్ ఎఫర్ట్ మనం పెడితేనే, సో సాధన ఉంటేనే దానికి అమ్మవారి కృప కూడా మనకి యాడ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా దుష్ట దురాచార శమని దోషవర్జిత అయిన అమ్మవారి గురించి చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఓకే, నెక్స్ట్ నామం వచ్చి దోషవర్జిత సర్వజ్ఞ, 3 అక్షరాల నామం. శ్రీ సర్వజ్ఞాయై నమః. సర్వజ్ఞ అంటే సర్వం, జ్ఞ అంటే జ్ఞానం ఉన్నది, సర్వము అన్ని, అమ్మకి తెలియని విషయం అనేది ఏది లేదు, సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అమ్మవారు. సో ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఉంది, మనకు కూడా నాలెడ్జ్ ఉంది కదా, లేకపోతే మనం సర్వైవ్ కాలేము. పక్షికే ఒక గూడు కట్టుకుని దాని బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే జ్ఞానం, దానికి కావాల్సిన జ్ఞానం దానికి ఉంది. సిమిలర్లీ మనకు కావాల్సిన జ్ఞానం మనకు కూడా ఉంది. పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక జ్ఞానం ఉంటుంది. ఆకలేస్తోందనే జ్ఞానం అన్నా ఉంటుందా? మాట్లాడలేని పిల్లలు ఉంటే ఆకలేస్తోందని చెప్పగలుగుతారు కదా. సమ్ జ్ఞానం అనేది ఇన్హెరెంట్గా మనకు అందరికీ ఉంటుందన్నమాట. మనకి ఉండే జ్ఞానానికి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఎట్ ఎ వెరీ హై లెవెల్ లిమిటేషన్స్ ఏంటి అంటే, దేశ కాలమాన వస్తు అని చెప్పుకుంటాం కదా, దేశ కాల వస్తు పరిమితులు, లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దేశ లిమిటేషన్ అని అంటే స్పేస్ ఆర్ ప్లేస్, వేర్ ఎవర్ వీఆర్, ఆ ప్లేస్కి మన లిమిటెడ్గా ఉంటుంది మన నాలెడ్జ్. అవునా? ఎక్కడో నాకు తెలియని కంట్రీస్ ఎన్ని ఉన్నాయో ప్రపంచంలో, తెలిసినవి పేరు విన్నవి చూడనివి ఎన్ని ఉన్నాయో, రైట్? అంతవరకు ఎందుకు, ఇక్కడ మా ఇంట్లో నేను కూర్చున్నాను, ఈ రూమ్లో నా కంటి ముందు ఏం జరుగుతుందో నాకు కనిపించే అవకాశం ఉంటుంది, బయట ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందా? అబ్సల్యూట్ జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. ఓకే, సో అలాగా మనము ఉన్న ప్లేస్లో ఏం జరుగుతుందో మనకి అదే తెలుస్తుంది. ఈ నా వెనకాతల, నా ముందు, ఈ బయటకు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో అనేది నాకు అసలు ఐడియా లేదు. సో వీఆర్ లిమిటెడ్ బై స్పేస్ బౌండ్. మన నాలెడ్జ్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ బై స్పేస్ అనమాట. అయితే అమ్మవారు సర్వవ్యాపి, అమ్మ లేని ప్లేసే లేదు. సో నేను ఈ రూమ్లో ఉంటే నాకు ఈ రూమ్లో జరుగుతున్నవి తెలుస్తున్నాయంటే, మరి అమ్మ సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంది అమ్మ, మరి అమ్మకి ఎక్కడ జరుగుతున్నవి అన్నీ తెలుస్తాయి కదా. సో అమ్మకి ఆ విధంగా అమ్మ సర్వజ్ఞ అయిందనమాట. తర్వాత టైం లిమిటేషన్ సెకండ్ది, అంటే కాలంతో మనం లిమిట్ అయి ఉన్నాం.
ఏంటి అనంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఏం జరుగుతోందో దాని నాలెడ్జ్ నాకుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతోందో నాకు తెలుసా? మేబీ వీ కెన్ టేక్ గెసెస్, ఊహిస్తాము, ఏదైనా ఆలోచిస్తాము, అంతే తప్పిస్తే ఏమవుతుందని నిర్ధారంగా మనకి ఏమీ తెలియదు. ఓకే, సిమిలర్లీ కొన్ని పాస్ట్ ఇప్పటివరకు జరిగిందంతా మనకి తెలుసు అని అనుకుంటే నిజంగా అన్నీ మనకి తెలిసే అయ్యాయా? అయ్యాక తెలుసుకున్నాం, అవునా? ఏదైనా సరే అయిన తర్వాత మన లైఫ్లో మనం తెలుసుకున్నాం తప్పితే ఎప్పటికప్పుడు మన పాస్ట్ కూడా మనకి తెలియలేదు. నౌ దట్ వీ హ్యావ్ పాస్ట్ సర్టెన్ ఇన్ని ఏళ్ళు బ్రతికాము, వెన్ యూ లుక్ బ్యాక్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఎక్వైర్డ్, నాలెడ్జ్ అనేది మనకు వచ్చింది. సో కొంచెం పాస్ట్కి సంబంధించిన జ్ఞానం కొద్దిగా ఉంది. ప్రతిరోజు ప్రతి పూట ఏం జరిగిందో ఏంటో గుర్తుందా మనకి? ఏమీ గుర్తులేదు. నాలాంటి వాళ్ళైతే గజిని అసలు నిన్న జరిగింది మొన్న జరిగింది కూడా నేను మర్చిపోతూ ఉంటాను. సో అలా కూడా ఉంటాం మనకి. సో పాస్ట్ మీద మనకి పూర్తి జ్ఞానం ఉందని చెప్పలేము, ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే జ్ఞానం ఉందని చెప్పలేము, కరెంట్ మూమెంట్లో ఏం జరుగుతుందో మనకు కొంచెం ఉంది అని చెప్పగలం. అది కూడా ఐ కాంట్ టెల్ దట్. ఎందుకు అనంటే పూర్తి జ్ఞానం ఉందో లేదో, నాకు మీరేం చెప్తున్నారో నాకేం అర్థమవుతుందో, లేకపోతే నేనేం చెప్తున్నానో మీకేం అర్థమవుతుందో. సో మన బుర్ర ఎంతవరకు పనిచేస్తే అంతే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మనం ఎంత శ్రద్ధ పెడుతున్నామో మనకు అంతే వస్తుంది. సో వీ కాంట్ టెల్ వెదర్ వీ కంప్లీట్లీ నో ద full knowledge of the situation in the current moment also. Okay, so we are very limited. Whereas అమ్మ అలా కాదు కదా, త్రికాల జ్ఞాని అమ్మ. అంటే పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ అమ్మకి తెలియంది ఏమన్నా ఉందా? షీ ఈజ్ లైక్ ఎటర్నల్, ఎప్పుడు ఉండే అమ్మవారు కనుక అమ్మకి అన్నీ తెలుసు. ఎప్పటిది అన్నా సరే మన పాస్ట్ తెలుసు, మన ఫ్యూచర్ తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా తెలుసు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకుండే లిమిటేషన్ ఆబ్జెక్ట్ లిమిటేషన్, అంటే వస్తు పరిమితి అనేది ఉంది మనకి. అంటే సో ఒకటి మనము మన బాడీకి పరిమితమై ఉన్నాం కదా, సో ఇది కూడా వస్తు ఎనీ ఆబ్జెక్ట్, రైట్? సో మన బాడీ కూడా. నేనే ఒక లిమిటేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను కంప్లీట్గా ఎలా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను? నా పరిమితులు నాకు ఉన్నాయి, నా సెన్సెస్ చెప్పిన దాని ప్రకారం, నా బుద్ధి చెప్పిన దాని ప్రకారం నేను మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాను తప్పితే యథాతథంగా నేను ఒక వస్తు జ్ఞానం నాకు ఉంటుందా? ఉండట్లేదు. ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఏముందో నాకు తెలుసా? అది నేను టైం తీసుకొని చదివితే అప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే పాస్ట్ అయితే కానీ మనకు తెలియట్లేదు, అసలు జ్ఞానం అనేది లేదు, అలా వస్తు జ్ఞానం లేదు. బికాస్ నేను డిఫరెంట్, వస్తువు డిఫరెంట్ అని అనుకుంటున్నాను కనుక నాకు ఆ జ్ఞానం లేదు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదైనా మాట్లాడితే ఈ ప్రజెంట్ మూమెంట్ అని అనుకున్నాం మనం, ఆ ప్రజెంట్ మూమెంట్లో మాట్లాడుతున్నది అర్థమవుతుంది అని అనుకుంటాం. సో బట్ వీ కుడ్ బి ఇంటరాక్టింగ్, కానీ మీ మనసులో వేరే ఏదైనా ఆలోచన జరుగుతూ ఉండొచ్చు, విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ, ఎనీ నాలెడ్జ్ కదా. సో మనం ఉన్నా కూడా వస్తు లిమిటేషన్ ఇక్కడ ఎలా చూడాలి అని అంటే, మీరు నాకు ఏది చెప్పదలుచుకున్నారో చూపిస్తున్నారో నాకు అదే అర్థమవుతోంది తప్పితే మీరు మనసులో అనుకునే మాటలు కానీ ఆలోచనలు కానీ నాకు తెలియట్లేదు. సో వీఆర్ వెరీ లిమిటెడ్. సో మన లిమిటేషన్స్ ఈ వస్తు అదేంటి దేశ కాల వస్తు పరిమితులు అనేవి ఉంటాయన్నమాట మనకి. వీఆర్ బౌండ్ బై దీస్ లిమిటేషన్స్. అయితే అమ్మవారు సర్వం కల్విదం బ్రహ్మ, అంటే అన్నిట్లోనూ ఉన్నది సారం అమ్మే. సో అమ్మకి తెలియంది ఏమైనా ఉంటుందా? లైక్ మన మనసులో ఉండే ఆలోచనలు, సంకల్పాలు అమ్మకి తెలియకుండా ఏమి ఉండవు కదా, ప్రతిదీ తెలుస్తుందన్నమాట. సో అది అమ్మకి అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. ఇన్ని లిమిటేషన్స్తో ఉన్న మనం అల్పజ్ఞులం అంటారు, అల్పజ్ఞ అని అంటారు. అదే అమ్మవారు సర్వజ్ఞ, ఆపోజిట్, అన్నీ తెలుసు, మనకి ఏమీ తెలీదు. సో అల్పజ్ఞ, ఇంత తెలుసు, కొంచెం జ్ఞానం అయితే ఉంది మనందరికీ. సో అల్పజ్ఞులం, అమ్మ సర్వజ్ఞురాలన్నమాట. అసలు ఒకళ్ళని మనము భగవంతుడు భగవతి అని పిలవాలి అని అంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అందులో ఈ సర్వజ్ఞత అనేది ఒక క్వాలిటీ. సో బికాస్ వీ టచ్ దట్ క్విక్లీ, అవి మిగతా ఏంటో కూడా చూసేద్దాం. సర్వజ్ఞత అంటే చెప్పుకున్నాం, త్రికాల జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళే దేవతలు అవుతారు, లేకపోతే దే డోంట్ క్వాలిఫై టు బి దేవతలు. అనాది బోధ అంటే ఎవరో బోధిస్తే వాళ్ళకి ఒక విషయ జ్ఞానం అనేది వాళ్ళకి తెలియట్లేదు. లైక్ అంటే నేను ఇప్పుడు మీరు మనం చెబితే ఎక్స్ప్రెస్ చేస్తే వచ్చింది. అమ్మవారికి అలా కాదు, ఎవరు చెప్పక్కర్లేదు, సెల్ఫ్ టాట్,
సెల్ఫ్ టాట్ కదా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది అమ్మకి స్వతహాగా ఉంటుందన్నమాట. ఎవరి దగ్గర నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అది అనాది బోధతత్వం. తర్వాత స్వతంత్రత అంటే ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. ఇది ఉంటేనే ఇది తెలుస్తుంది, ఈ లైట్ వెలిగితేనే నాకు ఇక్కడ కనిపిస్తుంది, అలాగేం లేదనమాట. సో ఎనీ టూల్స్ అక్కర్లేదు, ఎవరో సహాయం అక్కర్లేదు. అండ్ అమ్మ ఫ్రీ విల్, ఫ్రీ డెసిషన్ మేకింగ్ ఇది ఉంది, స్వతంత్రత. అమ్మ సర్వస్వతంత్ర అమ్మవారు. సో అదొకటి ఉంది. నిత్యత ఉండాలి మళ్ళీ, అంటే ఎటర్నల్. ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందో లేదో తెలీదు, మొన్న లేదు, అలా కాదు కదా. అమ్మవారు ఎన్ని కల్పాల నుండి అసలు సృష్టి వచ్చిందే అమ్మవారి నుంచి. సో అప్పటి నుండి అమ్మ ఇప్పటి వరకు ఉంది, ఇన్ ఫ్యూచర్ కూడా ఎప్పటికీ ఉంటుంది. మొత్తం ప్రళయం వచ్చి అంతమైపోయినా కూడా అమ్మ అలాగే ఉంటుంది. సో ఆ నిత్యత అనేది ఉంది. ఇంకా సంపూర్ణత అనేది ఇంకో క్వాలిటీ. ఆ సంపూర్ణత్వం అంటే ఏంటి? జ్ఞానంలో, బుద్ధిలో, ఏంటి ఆనందంలో, ఐశ్వర్యంలో, శక్తిలో, అన్నిట్లో పరిపూర్ణంగా ఉంటుంది, ఎక్కడ లోటు లేకుండా అన్నమాట. అందుకని ఆ సంపూర్ణత అనేది అదొక క్వాలిటీ. అనంతత అంటే మనలాగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ లిమిటేషన్స్కి ఏమీ బౌండ్ కాకుండా అనంతంగా వ్యాపించి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళనే భగవంతుడు అని అంటారు. సో ఇప్పుడు అమ్మవారు మరి భగవతి అయింది అని అంటే సర్వజ్ఞత అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అ క్వాలిటీ. అందుకని అమ్మ సర్వజ్ఞ అనమాట. దేవి పురాణంలో చెప్తారు సర్వజ్ఞ సర్వవేతృత్వ అని. అంటే ఏంటంటే మనకి బాహ్యంగా సృష్టిలో జరుగుతున్న ప్రతిదీ అమ్మకి తెలిసే అవుతుంది. ఆంతరంగికంగా మన మనసులో అనుకునే ఆలోచనలు, చేసుకునే సంకల్పాలు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో పాపం అనేది మనం ఒక కర్మగా చేస్తేనే పాపం వస్తుంది, మనసులో అనుకుంటే ఏం రాదులే అని అనుకోవటం ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. కరెక్షన్ అనేది మన సంకల్పము, ఆలోచనల దగ్గర నుంచి ఇంటెన్షన్స్ carry more weight than actions అన్నమాట. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అలాగా అమ్మ ఏం చేస్తుంది? సర్వజ్ఞ సర్వవేతృత్వ. సో బయట జరిగేదే కాదు, మన మనసులో ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా అనుక్షణం. ఈ ప్రాణవాయువు ఎలా అయితే మనలో మనం బ్రతికున్నాము అని అంటే ఎలా అయితే ఆ ప్రాణవాయువు ఇట్ ఈస్ టెలింగ్ అస్ రైట్, లైక్ ఆ ప్రాణవాయువు ఉన్నంత వరకే మనం బ్రతికున్నాము అని కదా. ఆ బ్రతికున్నాము అంటే అంత క్లోజ్గా ఆ ప్రాణవాయు రూపంలో అమ్మ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మన ఇంటెన్షన్స్ ఏంటి, మన సంకల్పాలు ఎలాంటివి చేసుకుంటున్నాం, మనం ఇంకొకరి గురించి ఏమనుకుంటున్నాం, అవి ట్రూ. పైకి ఏదో మంచి మాటలు మాట్లాడి మనసులో చెడుగా అనుకుంటే అమ్మ పట్టేస్తుంది. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మనం ఎవరి దగ్గర నటించవచ్చు, కానీ ఆంతరంగికంగా మనలోనే ఉన్న ఆ చిచ్చక్తి ముందు there is nothing that we can hide అనమాట. అదే ఎందుకు చూస్తూ ఉంటుంది అమ్మకు వేరే పని లేదా అంటే, మరి అమ్మ కర్మఫలప్రదాయని కదా. సో మనం చేసేదాన్ని బట్టే కదా మనకి ఆ కర్మఫలాలను ఇవ్వాలి. సో అందుకని లెక్క ఎక్కడ తప్పకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని అన్ని సర్వవేతృత్వాన్ని తెలుసుకుంటూ ఉంటుందన్నమాట అమ్మవారు. ఓకే, సో మనం ఈ సర్వజ్ఞత్వం అనేది ఇప్పుడు చెప్పుకున్నాం, భగవంతుడు భగవతి అవ్వాలి అంటే అని. సో విష్ణు పరంగా చెప్పుకుంటే కూడా విష్ణు సహస్రనామాల్లో సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం, సర్వజ్ఞ జ్ఞానముత్తమం. సో అక్కడ స్వామిని సర్వజ్ఞుడు అని అన్నాం. శివపరంగా చెప్పుకోవాలంటే కూడా సువర్ణరేత సర్వజ్ఞ సుబీజ బీజవాహన, అంటే సృష్టికి మూలమైన వాడు కనుక సుబీజ. బీజవాహన అంటే జస్ట్ ఇప్పుడు అమ్మవారి చెప్పుకున్నాం కదా, ఆ కర్మఫలాలని క్యారీ చేస్తున్నాడు మన జన్మలకి. మనకి జీవుడికి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు ఏ జీవుడికి ఎంత కర్మఫలం ఉందో చక్కగా క్యారీ చేస్తాడు. హీ ఈస్ ద వెహికల్, హీల్ గివ్ దట్ బ్యాక్ టు అస్ అనమాట. సో ఎప్పుడు ఇవ్వాలో ఆ కర్మానుభవాలు చూసుకొని చక్కగా వడ్డిస్తాడు. నో ఇది లేదు. సో సర్వజ్ఞ అలా చేయాలి అంటే మరి సర్వజ్ఞుడు అయి ఉండాలి కదా. సో అది ఏ దేవతా స్వరూపంగా చూసుకున్నా కూడా సర్వజ్ఞత అనేది ఒక ఇన్హెరెంట్ క్వాలిటీ. సో దట్స్ వాట్ వి జస్ట్ డిస్కస్డ్ అనమాట. సో ఈ సర్వజ్ఞురాలైన అమ్మవారిని మనం ఆశ్రయించినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా మనం అల్పజ్ఞులమని. సో మనకి అల్పంగా ఉన్న జ్ఞానంతో అమ్మ నాకు ఇది బాగుంటుంది, ఇది వస్తే చాలా బాగుంటుంది, నాకు ఇది చాలా ఇష్టము, దీనివల్ల నాకు చాలా ఆనందం వస్తుంది అలా అనుకుని ఎందుకు మనం లిమిటేషన్స్ పెట్టుకోవాలి? అమ్మ సర్వజ్ఞ, మనకి తెలిసింది చాలా కొంచెం, మనం మంచి అని అనుకుంటున్నది అసలు మంచే కాకపోవచ్చు.
సో ఆ సర్వజ్ఞురాలైన అమ్మని మనం ఆ విధంగా భావించి అమ్మకి తెలియంది ఏది లేదు, సో యథాయోగ్యం తథా కురు, నాకు ఏది కరెక్టో అది నువ్వే చేయి తల్లి, నేను ఎందుకు లిమిట్ చేసుకోవాలి, నాకు ఏది కావాలి అని అడగటం ఎందుకు, అది మంచో కాదో, ఓవర్ ద టైం ఇప్పుడు చాలా మంచిది అని అనిపించింది, అదే నాకు కర్స్ అవ్వచ్చు, ఎందుకు అవన్నీ అడిగి కోరి మరీ తెచ్చుకోవటం, యథాయోగ్యం తథాకురు, దానికన్నా మంచి ఆస్క్ ఇంకొకటి లేదు. భగవంతుడిని ఏమి అడగక్కర్లే మనము, బట్ అడగాలనుకుంటే యథాయోగ్యం తథాకురు అని దండం పెట్టుకుంటే చాలు. ఎందుకు అనంటే యోగక్షేమం వహామ్యహం అని ఆ భగవత్ వచనమే ఉంది మనకి. నువ్వు అలాగా అనన్య భక్తితోటి శరణని వస్తే నీ యోగక్షేమాలని నేను వహిస్తాను అని అంటే ఇంకేం కావాలి మనకి, ఇంకెందుకు అవి యోగక్షేమాలు కాకుండా మనకి ఇంకేం కావాలి, ఇంకేమీ లేదు కదా. సో ఆ సర్వజ్ఞత అనే పవర్కి మనం సరెండర్ అయిపోతే కనుక మనల్ని ఈ భవతారణం అనేది మనల్ని హాయిగా చేపించేస్తాడు భగవంతుడు. ఆ నమ్మకం పెట్టుకుని మనం ఉండాలన్నమాట. సో నిశ్చింత అంటే అదనమాట, ఆ చింత పెట్టుకోకుండా హాయిగా నిశ్చింతగా ఉండటం అనమాట. నెక్స్ట్ నామం వచ్చి సాంద్ర కరుణ. సాంద్ర కరుణ అంటే సాంద్ర ఘన కరుణ యస్యాహ సా సాంద్ర కరుణ. ఇది నిరుక్తి డెఫినేషన్ అనమాట. అంటే కరుణ అంటే మీకు అందరికీ తెలిసిందే, దయ, కంపాషన్, ఇంకొకళ్ళ పట్ల ఉండటం అనేది. సాంద్ర కరుణ అంటే ఏంటంటే సాలిడిఫైడ్ అనమాట, డెన్స్ కరుణ. ఇంకా అంటే మూర్తి భవించిన కరుణ, గడ్డ కట్టుకుపోయిన కారుణ్యం అని అంటారు కదా, అది సాంద్ర కరుణ అంటే అనమాట. డెన్స్ ఇంటెన్స్ కంపాషన్ ఉంటే అది సాంద్ర కరుణ. సో మనకేంటి ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం, అసలు అమ్మ అంటేనే ఒక కంపాషన్ అనేది ఉంటుంది. సరే తన బిడ్డల పట్ల ఉంది అని అనుకుందాం, అందరి బిడ్డల పట్ల మనం సేమ్ కంపాషన్తో ఉండగలుగుతామా? ఉండలేము. బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఉండలేము. నా ఇక్కడే అహంకారం మమకారాలు ఇక్కడికే ప్లే అవుతాయి అన్నమాట. నా అని అనుకున్న బిడ్డల్నే నేను అంత కరుణతో కంపాషన్తో చూడగలుగుతాం. వాళ్ళు తప్పులు చేసినా క్షమిస్తాము, అదే ఇంకొకళ్ళు చేస్తే ఊరుకోము. సో అది మనకి ఉన్నది. అంటే మన కంపాషన్ అసాంద్ర కరుణ ఏం కాదు. అప్పుడప్పుడు కరుణ, అప్పుడప్పుడు కరుణ లేదు, కోపం వస్తుంది. కంపాషన్ ఆల్వేస్ ఉండదు, మనం కావాలని అనుకున్నప్పుడే అప్పుడప్పుడే ఉంటుంది. బట్ ఇన్ జనరల్ చూస్తే కూడా ఒక అమ్మ మనసు ద్రవిస్తుంది ఒక బిడ్డని కష్టంలో చూస్తే. సో ఆ కంపాషన్ అనేది ఆ జగన్మాతలో మనం కూడా అమ్మలను అయ్యాం కనుక ఆ కంపాషన్ అనేది ఇన్బిల్ట్ మనందరికీ కొద్దిగా అమ్మ విభూతిలాగా ఇచ్చింది తప్పకుండా ఉంది మనకి. అయితే అమ్మవారు మాత్రం కారుణ్యానికి నిలువెత్తు రూపం అన్నమాట. సో ఒక జగన్మాత అంటే అనంత కోటి బ్రహ్మాండాలకి జగన్మాత అయిన అమ్మవారు అంతమంది బిడ్డల పట్ల మనలాగా అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో అలా కాకుండా ఎప్పుడూ పరిపూర్ణ కరుణతోటి ఉంటుంది. అది అంటే ఆ కారుణ్యం అన్నమాట అమ్మవారు. సో ఈ కారుణ్యానికి నిలువెత్తు రూపమైన అమ్మవారిని చెప్పాలంటే నేను ఇంకా ఫుల్ శ్లోకాలు చెప్పకపోయినా మూక కవి చెప్తారు, కాచన విహరతి కరుణ. అమ్మవారి గురించి చెప్తూ కాచన విహరతి కరుణ అని చెప్తారు. తర్వాత కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యం, అంటే ఒకానొక కారుణ్యం అని, కిమపి కారుణ్యం, కాచన విహరతి కరుణ, ఒక ఆవిడ కరుణ రూపం దాల్చి అలా చెప్తున్నారు అమ్మవారిని చెప్పడానికి, కామాక్షి అమ్మవారిని వర్ణించటానికి. ఆ కంపా నది తీరంలో అక్కడ తిరుగుతోంది. ఎవరు తిరుగుతున్నారు అని అంటే కామాక్షి అని డైరెక్ట్గా చెప్పలే, ఒక కారుణ్యం ఒక రూపాన్ని ధరించి తిరుగుతుంటే నేను చూశాను అని చెప్తున్నారు. అది అమ్మ తత్వం ఏంటి అని అంటే కారుణ్య రూపం అన్నమాట అమ్మవారిది. సో అలా వర్ణించారు. ఇంకా మనకి ఆదిశంకరులు ఎన్నో చెప్పుండొచ్చు, నేను ఐఎమ్ జస్ట్ కోటింగ్ అ ఫ్యూ. సౌందర్యలహరిలో జగత్రాతుం శంభోహో జయతి కరుణ కాచిదరుణ, అక్కడ మళ్ళీ కరుణ అని చెప్తున్నారు. లలితా సహస్రనామాల ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకున్నాం అరుణాం కరుణా తరంగితాక్షి. కరుణాలా తరంగాల్లాగా అంటే నెవర్ ఎండింగ్ అనమాట. అంత డెన్స్ ఇంటెన్స్ కరుణ ఉంటే కదా అది నెవర్ ఎండింగ్గా వచ్చేది. మనలాగా పాజులు, రేపు చూద్దాములు, ఇప్పుడు కోపం వచ్చింది రేపు కంపాషన్ చూపిస్తాను అలాంటివి ఏమి ఉండవు. నిరంతరం కంపాషన్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎఫర్మేషన్స్ కొన్ని చేసుకునేలాగా ఆదిశంకర్ ఎలా చెప్తారంటే నా దృష్టింస కరుణ అంటే అమ్మవారి కళ్ళల్లో పలికే నవరసాలని చెబుతూ
అమ్మ ఇలా గంగని చూస్తే రోషంగా చూస్తుంది, అట్లాగా అంతా కోపం వస్తే ఇలా చూస్తుంది, అలా అన్ని చెబుతూ చివరికి నన్ను ఎప్పుడు చూసినా కరుణా దృష్టితోటే చూస్తుంది అని చెప్పుకున్నారు. అంటే కరుణ, అలా పిల్లల్ని చూసినప్పుడు అమ్మ ఏదైనా చేస్తుండండి, మనల్ని చూడగానే అమ్మ కళ్ళ నుండి ఉట్టిపడేది కరుణ రసమే అట. ఎంత అదృష్టం. సో అది అలా చెప్పారనమాట. మనం కూడా ఒకవేళ అమ్మవారి భక్తులమని అనుకుంటే అగైన్ చేసే సాధనలో ఈ క్వాలిటీని మనం కూడా బిల్డ్ చేసుకోగలమా? కెన్ వీ బీ మోర్ కంపాషనేట్ టువర్డ్స్ పీపుల్? స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ and extend it to your community, and it always trickles into the whole world. World will be a better place if everybody practices this, ante kada. So alaga మనం ప్రయత్నంగా చేయాలన్నమాట. అగైన్ మళ్ళీ ఎంత చెప్తున్నా, ఎన్ని భగవద్గీత రిఫరెన్స్లు ఎన్ని తీసుకుంటామంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఏం చెప్తున్నారనంటే ఇక్కడ అద్వేష్ట, ద్వేష భావాలనేవి ఎవరి పట్ల కూడా, తప్పు చేస్తే కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం ఎందుకు వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవటం. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఎవరి పట్ల ద్వేషభావం అనేది లేకుండా సర్వభూతాల పట్ల, సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, మైత్రీ భావంతో అంటే స్నేహ భావంతో ఉంటూ కరుణనే మనం చూపిస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు మద్భక్తః సమే ప్రియః, వాళ్ళు నా భక్తులు అనిపించుకుంటారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని భగవంతుడు చెప్పాడు. సో ఆబ్వియస్గా అంత క్లియర్గా చెప్పినప్పుడు మనం భగవంతుడికి ప్రియమైన భక్తుల్లాగా ఉండాలి కదా. ఉండాలి అని అంటే సాధన అంటే ఏదో కాదు, పూజే కాదు, ఆరాధనే కాదు, అర్చనే కాదు, ఇట్లాంటి ఇందాక చెప్పుకున్న సదాచారాలని బిల్డ్ చేసుకుంటూ ఉండటం. సో అప్పుడు ఆ ప్రియమైన భక్తులుగా మనం కూడా తయారవుతాం. అదే సాధన అన్నమాట. ఓకే. సో మళ్ళీ మనకు అనిపిస్తుంది మరి అమ్మవారి ఇంత సాంద్ర కరుణ తప్పితే ఇంకేది లేదు అన్నప్పుడు మరి మనకి కష్టాలు ఎందుకు ఇస్తుంది లైఫ్లో, రైట్? లైక్ లైఫ్ ఎప్పుడు మంది అంతా బాగా అయిపోతూ ఉంటే అమ్మ బాగా చూసుకుంటోంది అనుకోవటం వేరు, మరి కష్టాలు వచ్చినప్పుడు ఈ కరుణ ఏమైంది అమ్మవారికి అనే క్వశ్చన్ ఇట్స్ న్యాచురల్ హ్యూమన్ మైండ్కి రావటానికి. కాకపోతే దెన్ వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్స్ దట్ మన ఏదో ఎప్పుడో చేసుకున్న ఒక కర్మ ఇప్పుడు పరిపక్వతకి వచ్చింది, ఆ కర్మానుభవం నేను ఇప్పుడు అనుభవించాలి అని రాసి పెట్టుంది, అందుకే నాకు ఇలా జరిగింది అనే ఒక ఆ జ్ఞానం అనేది మనం పెంచుకుంటూ ఉంటే, 10 సార్లు వినాలి, అనుకోవాలి, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డైజెస్టెడ్ ఇన్ అస్, అదే అలా ఆలోచించగలుగుతాం. మనం ఇది ఏదో ఇలాంటి వాక్యాలన్నీ సడన్గా మనం ఏదో కష్టంలో ఉన్నప్పుడు ఎవరో చెప్తే ఇట్ డజంట్ అపీల్. మనం ఇప్పటి నుంచి మన సాధనలో ఇలాంటివి అన్నీ తెలుసుకొని ఈ జ్ఞానాన్ని ఎక్వైర్ చేస్తే నిజంగా కష్టకాలం వచ్చిన రోజున ఇవి గుర్తొచ్చి ఒక ధైర్యాన్ని ఇస్తాయి, మనకి ఒక సపోర్ట్ని ఇస్తాయి. ఓకే. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, నాకు చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే, అమ్మవారు ఏదైనా ఒక కోరికను, ఒక ఫలితాన్నో, మంచి ఫలితాన్నో ఇప్పుడు రిజెక్ట్ చేసింది అని అంటే ఇట్స్ నెవర్ ఎ రిజెక్షన్. అమ్మవారు ఏదైనా ఉంది రిజెక్షన్ అంటే ఇట్స్ ఓన్లీ పోస్ట్పోన్మెంట్ అని అంటారు. ఇట్స్ నెవర్ ఎ రిజెక్షన్ ఫ్రమ్ అమ్మవారు, ఇట్స్ ఎ పోస్ట్పోన్మెంట్. అంటే టైం వచ్చినప్పుడు వచ్చి తీరుతుంది మనకు ఆ మంచి ఫలం. అంటే ఇప్పుడు మనం ఏదో కష్టపడ్డాము, దానికి మనం ఒక ఫలితాన్ని ఆశించుంటాము, అది ఇప్పుడు రాకపోవచ్చు, కానీ కష్టానికి ఫలితం వచ్చి తీరుతుంది. అది నియతి విశ్వంలో. కాకపోతే అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడో వస్తుంది. మేబీ ఇట్స్ పోస్ట్పోన్డ్ బికాస్ మేబీ ఇప్పుడు నాకు సక్సెస్ని ఎంజాయ్ చేసే అనుభవం రాసి పెట్టలేదు, ఇప్పుడు పరిపక్వతకు వచ్చేటట్లు లేదేమో. సో ఇట్ విల్ బి postponed and given at some point. అది మనం గుర్తుంచుకోవాలి. సో రిజెక్షన్ ఇస్ నెవర్ ఎ ట్రూ రిజెక్షన్, ఇట్స్ ఓన్లీ పోస్ట్పోన్మెంట్ అని. తర్వాత కష్టాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తే పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, వెరీ సహజం. వెన్ వీఆర్ గోయింగ్ త్రూ, మనం చెప్పుకున్నాం దుఃఖం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అని. ఆ అనుభవానికి వచ్చేది మనకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటే కనుక ఆ దుఃఖం ఉంటుంది మనకి, ఇట్ ఫీల్స్ లైక్ ఏ పనిష్మెంట్. సో ఆ పనిష్మెంట్ని ఏమని అనుకోవాలి అని అంటే, అగైన్ అందుకే కర్మ సిద్ధాంతాన్ని డైజెస్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికన్నా ఎంతో వర్స్ట్ కేసు జరిగి ఉండేదేమో, రైట్? అమ్మ అనుగ్రహం వల్ల ఇప్పుడు దీంతో పోయింది అని మనం సరిపెట్టుకోగలగాలి.
ఇట్స్ వెరీ హార్డ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, చిన్న చిన్న విషయాల్లో ఇలా అనుకోవటం ఈజీయేనేమో, బట్ మనకి కావాల్సిన వాళ్ళు దూరం అవటము అలాంటిది ఏదైనా అయినప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే, ఇంకేదో తప్పించి అమ్మ నాకు ఇది ఇచ్చింది అని అనుకొని సరిపెట్టుకోవటం కష్టం. బట్ సాధనతో ఆ నిర్లిప్తత, యాక్సెప్టెన్స్, ఓకే ఇది జరిగింది అంటే దిస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్, దిస్ ఈజ్ మీనింగ్ఫుల్, నా డెస్టినీలో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్, ఐ వాంట్ టు మేక్ దట్ ఇంపాక్ట్ పాజిటివ్. అట్లా మనకి మనం ధైర్యం చెప్పుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఇంకొకటి చెప్పచ్చు, సమానాధిక వర్జిత. నెక్స్ట్ నామం వచ్చి ఇది 8 అక్షరాల నామము, సమానాధిక వర్జిత. శ్రీ సమానాధిక వర్జితాయై నమః. ఓకే, నతత్ సమశ్చ అభ్యధికశ్చ న దృశ్యతే. అమ్మకి సమమైనది కానీ అధికమైనది కానీ ఏమీ కనిపించదు కనుక అమ్మ సమానాధిక వర్జిత. సమం లేదు, అమ్మని దాటి అమ్మ కన్నా అధికమైనది గొప్పదైనది ఏది లేదు. ఓకే, సో మనం ఈ సృష్టిలో ఉండేదంతా మన కంటికి కనిపించేవన్నీ దృశ్య పదార్థాలు, చూసేది మాత్రం దృక్ పదార్థం మాత్రం ఒకటే. అంటే మనందరిలో ఒక శక్తి ఉంది, దర్శన శక్తి. ఆ శక్తి అమ్మవారే కదా. ఆ అమ్మవారు మనందరిలో ఉండటం బట్టే మనం ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇంత వేరీడ్గా చూడగలుగుతున్నాం. బట్ ఆ శక్తి దర్శన శక్తి ఏదైతే ఉందో అది ఒక్కటే. ఓకే, సో అలాగా దాన్ని మించింది ఇంకేది లేదు. ఆ విధంగా చూస్తే ఈ కంటిలో చూసే శక్తి, చెవుల్లో వినే శక్తి, కాళ్ళల్లో నడిచే శక్తి, ఇలాగా తింటే జీర్ణం చేసుకునే శక్తి, అలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి ఉంది అని అంటే, అండ్ మనలో ఉండే ఆ చైతన్యం, అది లేకపోతే ఎన్ని ఇంద్రియాలున్నా డజంట్ మ్యాటర్. సో ఆ ఇంద్రియ మొత్తం ఆ చైతన్య శక్తితో కలుపుకొని మనలో ఉండే ఆ పరమాత్మ తత్వమైన అమ్మవారిని మించి ఇంకేమైనా ఉందా? వాట్ ఎల్స్ కెన్ బి బియాండ్ ఆల్ ఆఫ్ దిస్? ఈ శక్తి అని చెప్పుకున్నాం కదా, అందుకే అమ్మని పరాశక్తి అని అంటారు. పరా అంటే పరమం అన్నమాట, అంటే అల్టిమేట్, ఇంకా దాన్ని మించినది వేరొకటి లేదు కనుక పరమం లేకపోతే పరా అని అంటారు. ఇదంతా సమప్ చేయడానికి భాగవతంలో ఒక శ్లోకం ఉంది. అహమేవాసమేవాగ్రే నాన్యత్యత్ సత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సోస్మ్యహం. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇదంతా అగైన్ భాగవతం అంటే భగవంతుడి వాక్యమే కదా, ఆయన చెప్పిన ఆయన లీలలు, ఆయన కథలు, ఆయన వచనాలు అవే ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే సృష్టికి భగవంతుడు చెప్పింది, సృష్టికి పూర్వం నేను ఒక్కడనే ఉన్నాను. ఓకే, నేను మాత్రమే ఉన్నాను. ఈ సదసత్, ఈ చూస్తున్నాం సదసత్ పరం అన్నారు కదా, ఈ సత్ అసత్ అంటే స్థూలము సూక్ష్మము, ఈ వీటి సృష్టికి మొత్తం పూర్వం నేను మాత్రమే ఉన్నాము. ఇవేమీ లేవు, స్థూల సూక్ష్మాలు ఏమీ లేవు. వీటన్నిటికీ అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని నేనే, సదసత్ పరం, అన్నిటికీ పరమమైనది నేనే. అంటే ఈ సృష్టి జరిగాక జగత్ రూపంలో విశ్వం అంతా వ్యాపించి అన్నిటిలోనూ నిండి ఉన్నది నేనే. ఆ ప్రళయం తర్వాత మొత్తం స్థితిలో ఉండేది అంతా భగవంతుడే, రైట్? తర్వాత ప్రళయం తర్వాత అన్ని తనలో లీనం చేసుకుని ఏకంగా మిగిలేది మళ్ళీ ఆ పరమాత్మే అన్నమాట. సో అలాంటి సుప్రీం పవర్ అయిన పరమాత్మకి సమానం అధికం ఏముంటాయి? ఇంకా సృష్టి స్థితి లయలు ఇంకెవరైనా చేయగలుగుతారా? ఎవ్వరూ చేయలేరు. అదే అమ్మవారే చేయగలుగుతుంది. అమ్మ డెసిగ్నేట్ చేస్తే బ్రహ్మ విష్ణు రుద్రులు ఒక్కొక్క కార్యం చేయగలుగుతారు. బట్ అమ్మవారు ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది, ఇప్పుడు అమ్మ సుప్రీం పవర్, అమ్మ నుండి వచ్చిన శక్తితోటే వీళ్ళు చేశారు. అమ్మ శక్తిని విత్డ్రా చేసింది అంటే వాళ్ళకి చేయలేరు. సో ఏ శక్తి ఇవన్నీ చేపిస్తుందో దట్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. దాన్ని దాటింది ఇంకేమీ లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకంగా అలా ఉండేది ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉందో అదే బ్రహ్మ అన్నమాట. సో ఇక్కడ ఈ సమానాధిక వర్జిత అనే నామం అయింది కదా. నిస్తుల నామం నుండి మొదలు పెట్టుకుని నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచారశమని, దోషవర్జిత, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత. ఈ నామాలన్నిటిలో మనం అంతకుముందే చెప్పుకున్నాం శాంభవి విద్య అయితే దుర్గాదేవికి సంబంధించిన నామాలు ఇవన్నీ. దుర్గా విద్య ఉంది ఇందులో. ఓకే,
ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అనంటే, ఇప్పుడు మనము ఈ తత్వాన్ని మనం దుర్గాదేవిగా చూసాము, ఆ దుర్గా ఉపాసన వల్ల ఫలితాలు ఇవంతా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, తాత్వికంగా మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసాం. బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఇప్పుడు ఈ నామాల్లో నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత 9. ఈ 9 నామాల్లో దుర్గాదేవికి సంబంధించిన నవారణ మంత్రం ఏదైతే ఉంటుందో, 9 అక్షరాలు ఉండే మంత్రం, దానికి సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయి. సో ద రీజన్ ఐ వాంట్ టు సే దిస్ ఈజ్, మనం పైకి లలితా సహస్రనామమే చదువుకుంటున్నాము, అసలు మీనింగ్ తెలుసుకోకపోతే కూడా లిటరల్ చదువుకుంటూ వెళ్తున్నా కూడా ఈ ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం తాత్వికంగా ఏ దుర్గనైతే మనం ఉపాసిస్తున్నామో ఈ నామాల్లో, ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాము. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ హెల్ప్ఫుల్. ఆల్సో టు కీప్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్స్ ఈజ్ దట్ ఈ వీటిలో ఏవో బీజాక్షరాలు మనకి తెలియకుండా దాచేసేబడి ఉన్నాయన్నమాట, గుప్తంగా ఉంటాయి అవి. యూ కాంట్ అంటే డైరెక్ట్గా చెప్పలేం. కాకపోతే ఆ చండీ మంత్రం అనుకోండి, ఇప్పుడు మనకి ఉపదేశం తీసుకుని మనము చేస్తేనే మనకి చేయగలుగుతాం, జపాలు అవి చేసుకోగలం. కానీ ఈ లలిత సహస్రనామం చదవటానికి, తద్వారా ఈ నామాల్లో నిబిడీకృతమైన బీజాక్షరాలు పలికి ఆ చండీ నవారణ మంత్రాన్ని చెప్పటానికి మనకి ఈజీగా అయిపోతుంది, ఉపదేశాలు అక్కర్లేదు, హాయిగా చదువుకోవచ్చు. సో అంటే ఎందుకు చెప్పాను అని అంటే, యుల్ నో ద వాల్యూ ఆఫ్ దీస్ నామాలు అనమాట. సో ఈ నామాల్లో ఇంత తాత్వికమైన అర్థం ఎంత బాగుందో, అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం, అంతవరకు బాగుంది. ఇంకా అందులో ఏంటి అని అంటే, ఇప్పుడు నామస్మరణ ధన్యోపాయం అని అన్నాం కదా, ఆ నామాల్లో ఉండే వైబ్రేషన్స్ని బట్టి, బీజాక్షరాలు మనకు తెలియకుండా ఉన్న వాటిని బట్టి అవి మనం డీకోడ్ చేయలేం. మనకి చదువుతుంటే మామూలుగా ఇప్పుడు దుర్లభ, దుర్గమ, నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ అంటే ఇప్పుడు మనకి మీనింగ్ ఏంటో తెలుస్తుంది. కానీ దాంట్లో లోపల ఇందులో ఏం అక్షరం ఉంది, బీజాక్షరము, హౌ ఈజ్ ఇట్ మ్యాచింగ్ అప్ టు దట్? 9 అక్షరాలు ఏంటి 9 నామాల్లో, ఆ డీకోడ్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి హ్యాస్ యాక్చువల్లీ పబ్లిష్డ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన ఋషులందరూ ద్రష్టలు. సో వాళ్ళు ఒక నామం తీసుకుని ఒక హోమం చేస్తే, ఆ నామాన్ని పట్టుకుని ఆ నామానికి సంబంధించిన దేవత ఎలా ఉంది, ఏ రంగు చీర, ఏ ప్రకాశం ఎలా మెరుస్తోంది, అమ్మ ఏ ఆయుధాలు పట్టుకుంది, అలంకరణ ఎలా ఉంది, అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ప్రతి నామానికి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి గోచరిస్తుంది ఇందులో ఉన్న బీజాక్షరం ఏంటి అనేది. ఇట్స్ వెరీ క్లియర్లీ విజిబుల్ ఫర్ దెమ్. మనకి లేదు. మనకు కావాల్సింది ఆ నమ్మకం అనమాట. ఎంతెంతో మంది గురువులు మనకి అలా చేసి, ఎంతో సాధన చేసి, దర్శించి మనకి చెప్పారు కనుక అవన్నీ మనం చక్కగా ఉంది అని వాల్యూ తెలుసుకుని మన నామాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నామము నెక్స్ట్ క్లాస్లో మొదలు పెడతాను. బట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ 5 more minutes. ఇక్కడ వరకు చెప్పుకున్న నామాల్లో దుర్గా విద్య కంప్లీట్ అయింది, దుర్గా మంత్రము ఉంది అని చెప్పుకున్నాం కదా, అదొక గుత్తి నామాలు. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవబోయే గుత్తి నామాలు, విచ్ విల్ సీ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్, వీటన్నిటిలో ఏంటవి? సర్వశక్తిమయి నుండి మొదలుపెట్టి మృడప్రియ అనే నామం వరకు. సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతి ప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మణి, మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే ఈ 13 నామాలు ఒక గుత్తి అన్నమాట. ఈ నామాల్లో వనదుర్గకి సంబంధించిన మంత్రం అనేది ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం దుర్గా నామాలని, వాటిలో 9 అక్షరాలు గల దుర్గా లేదా చండీ మంత్రానికి సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ వనదుర్గా మాలా మంత్రం అని అన్నారు. వనదుర్గా మాలా మంత్రం. ఇప్పుడు మాలా మంత్రం అని అంటే ఎట్లా అంటే, ఏకాక్షర పిండ సంజ్ఞో వ్యర్ణ కర్తరి రుచ్యతే, త్రీణ్యర్ణాని నవార్ణాని మూలమంత్రం ప్రచక్షతే, దశార్ణాద్యాః సహస్రాంతా మాలామంత్రాః ప్రకీర్తితాః.
బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు మనకి ఏకాక్షర మంత్రాలు ఉంటాయి, అంటే ఓం, ఐం, సౌహ్, క్లీం, హ్రీం అలాంటి సింగిల్ అక్షరాలు ఉండేవి ఉంటాయి కదా, వాటిని పిండ మంత్రాలు అని అంటారు. ఏకాక్షర పిండ సంజ్ఞం అన్నారు కదా. సో మంత్ర ఏకాక్షర పిండాహ. సో కర్తరోద్యక్షరా రామతాహ అంటే రెండక్షరాలు ఉండేవి ఉంటాయి కొన్ని, వాటికి కర్తరి అని పేరు అనమాట. తర్వాత 3 to 9, 3 letters నుండి 9, ఇందాక చెప్పుకున్న చండీ మంత్రము 9 అక్షరాలు. ఆ 9 అక్షరాలు ఉండే వాటిని మూల మంత్రం అని అంటారు. మూల మంత్రం అని అంటారు. 10 syllables, 10 letters, 10 అక్షరాల నుంచి 20 వరకు ఉంటే వాటిని మహామంత్రాలు అని అంటారు. 20 దాటి ఉంటే మాలా మంత్రం అని అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ రికాల్, ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం ఈ లలితా సహస్రనామం మొత్తాన్ని కలిపి మాలా మంత్రం అని అంటారు. ఎందుకనంటే అంతా మంత్రమయం, ఇదంతా మనకు తెలియదు, మనం ఇలా గుత్తులుగా చేసుకుని ఇందులో ఇది ఇందులో ఇది అని చెప్పుకుంటున్నాం. బట్ మోర్ దాన్ 20 syllables ఉండే మాల మంత్రాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ వన దుర్గా మాలా మంత్రం అని అన్నారు కదా. సో మనకి రాబోయే 13 నామాల్లో మనం చెప్పుకోబోతున్నాము నెక్స్ట్ సెషన్ నుంచి. వాటిలో వనదుర్గకి సంబంధించిన ఈ పదాల్లోనే, ఈ నామాలలోనే నిక్షిప్తంగా ఉన్నాయట. మళ్ళీ ఇప్పుడు వనదుర్గా మంత్రం అంటే ఒక ఐ థింక్ 37 ఎన్నో ఉంటాయి, పెద్ద మంత్రం అనమాట. బీజాక్షరమే కాదు, కొన్ని వర్డ్స్ అట్లా ఏవో ఉంటాయిలే. సో అలాంటి మంత్రం మాలా మంత్రం, అంత పెద్ద మంత్రం ఇందులో ఉందిట. సో మనకి ఇప్పుడు ఆ వనదుర్గా మాలా మంత్రాన్ని ఎవరో ఉపదేశించక్కర్లేదు, మనం వాటిని జపం చేస్తూ కూర్చోక్కర్లేదు. అదే బీజాక్షరాలు, అదే మంత్రము ఈ నామాల్లో ఉంది అని ఒకసారి మనం చదువుకునేటప్పుడు ఇంటెన్షన్, సంకల్పం ఉందటమ్మా, చక్కగా నేను చదువుతున్నాను, ఆ మంత్రం జపం చేసినట్లుగానే భావించు అని అనేసుకున్నాం అనుకో, హాయిగా సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని ఇవన్నీ చదువుతుంటే వీటిలో ఎక్కడ బీజాక్షరాలు ఉన్నాయి? వనదుర్గ అనే డైరెక్ట్గా ఎక్కడైనా వనదుర్గ గురించి మాట్లాడటం అనేది ఉందా? లేదు కదా. సో అలా ఏమీ ఉండదు. కానీ మన ఇది మైండ్లో పెట్టేసుకొని చక్కగా ఇవి చదువుకుంటూ వెళ్తూ ఉంటే కనుక వీటన్నిటిలో అది నిక్షిప్తమై ఉంది. సో సర్వశక్తిమయి అనే నామం నుండి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. సో దట్ విల్ బి అవర్ వనదుర్గ అమ్మవారిని స్పృశిద్దాం కొద్దిగా పదాలతోటి, భావాలతోటి. ఇప్పుడు వనదుర్గ అంటే, దుర్గా అంటే ఒక్కొక్క శక్తిని ప్రదర్శించినప్పుడు అమ్మ ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటుంది అంతే. అంతకుమించి మనం అనుకున్నాం కదా, ఆ ఏకమేవ అద్వితీయం అని అమ్మవారి తత్వం. కాకపోతే ఒక అమ్మే చదువులు చెప్తుంటే, సరస్వతీదేవిగా అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణగా మనమే ఇన్ని రోల్స్ ప్లే చేస్తుంటే మరి అమ్మవారికి అలా ఉంటుంది కదా. సో ఆ రూపాన్ని స్పెసిఫిక్గా దానికి సంబంధించిన ఈ నామాల్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః.